ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే మా వీడియోస్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. ఇది డే 5 ఇన్ ఆ ట్రిప్ అనమాట. సో ఫైనల్గా మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. మేము ఓలో బస్లో మనాలి నుంచి ఢిల్లీ వరకు వచ్చేసాము. యాక్చువల్గా ఓలో బస్ అనేది మార్నింగ్ 7 o'clockకి డ్రాప్ చేయాలి. కాకపోతే వాడికి ఆత్రం ఎక్కువ, మమ్మల్ని 5:30కే డ్రాప్ చేసాడు ఢిల్లీలో. 5:30కి ఢిల్లీలో ఎంత చలేస్తుందంటే అసలు ఒక్క మంచు కూడా లేదండి రోడ్డు మీద, మా బస్ వాళ్ళు తప్ప. ఇది మమ్మల్ని కాశ్మీర్ గేట్ దగ్గర డ్రాప్ చేశారు. అక్కడి నుంచి మేము మెట్రో వరకు ఒక ఆటోలో వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంకొక మెట్రోలో, యాక్చువల్‌గా మనకు ఎయిర్‌పోర్ట్‌కి మెట్రో ఉంటుంది. అది మాకు తెలీదు ఎక్కడి నుంచి ఎట్లా ఎళ్ళాలి ఏంటని చెప్పేసి. అది కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి ఫైనల్‌గా అయితే మేము ఆహ్, మెట్రోలోనే ఎయిర్‌పోర్ట్ వరకు వచ్చేసాము. ఢిల్లీలో అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడికెళ్ళాలన్నా మనకు చక్కగా మెట్రో ఉంటుంది. బయట ఆటో వాళ్ళు మన ఆస్తులు అడుగుతారు కాబట్టి హ్యాపీగా మేమైతే మెట్రోలో వచ్చేసాము ఎయిర్‌పోర్ట్‌కి. ఇక్కడేం జరిగిందంటే యాక్చువల్‌గా మేమెళ్ళాల్సింది టెర్మినల్ 2కనమాట. బై మిస్టేక్ మేము టెర్మినల్ 3లోకి ఎంటర్ అయిపోయాము. యాక్చువల్‌గా మేమెళ్ళింది మనాలికి క్రిస్మస్ కంటే బిఫోరే కాబట్టి, అక్కడ క్రిస్మస్ టైమ్ కాబట్టి వాళ్ళు మంచిగా డెకోర్ చేశారు క్రిస్మస్ థీమ్ అంతా కూడా. ఈవెన్ టెర్మినల్ 2లో కూడా మనకు క్రిస్మస్ డెకోర్ కనిపిస్తుంది. ఇదంతా చెక్ ఇన్ అనమాట. సో, ఇక్కడ కనుక్కుంటే తెలిసిందేంటంటే ఇది టెర్మినల్ 3 అని చెప్పి, టెర్మినల్ 2 అటుంటుంది. సో, మళ్ళీ ఆ లగేజ్ అంతా మోసుకొని మేము టెర్మినల్ 2కెళ్ళాము. అక్కడ చెక్ ఇన్ చేయాలంటే మా ఫ్లైట్ మధ్యాహ్నం కాబట్టి వాళ్ళు కాసేపు వెయిట్ చేయమని కొంతమందేమో చెక్ ఇన్ చేయొచ్చని అలా కన్‌ఫ్యూజ్ చేశారు. కాకపోతే ఫైనల్‌గా సెక్యూరిటీ చెక్ ఇన్ అవన్నీ ఉంటుంది కదా! వెయిట్ చెకింగ్ ఇవన్నీ చేసుకొని మేమైతే అక్కడ మనకు ఫస్ట్ సెల్ఫ్ చెక్ ఇన్ ఉంటుంది. అది చేసుకొని లోపలికెళ్ళామంటే మనకు సెక్యూరిటీ చెక్ ఇన్ అవన్నీ ఉంటాయన్నమాట. మొత్తం మన ల్యాప్‌టాప్స్ దగ్గర నుంచి, ఫోన్స్ దగ్గర నుంచి ప్రతీదీ వాళ్ళ అక్కడ ట్రేస్ ఉంటాయి. ఆ ట్రేస్‌లో తీసుకొని పెట్టేసామంటే వాళ్ళు చెక్ చేసి మనకు ఇంకా నెక్స్ట్ ప్లేస్‌కి పంపించేస్తారు. అంటే మనము వెయిట్ చేయాలి, అంటే లోపలికి పంపిస్తారు. వెయిట్ చేయాలి. ఇంకా క్రిస్మస్ కాబట్టి మంచిగా వాళ్ళు డెకరేట్ చేశారు. ఇంకా మాకిద్దరికి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి కాసేపు మేము ఫ్రెష్ అప్ అయిపోయాక లాంజ్‌లో ఎళ్లి కూర్చుందాం. అట్‌లీస్ట్ ఫుడ్ తినొచ్చు కదా! లాంజ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చేసినట్టు ఉంటుందని చెప్పి ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడేం జరిగిందంటే నేనైతే చాలా కాన్ఫిడెంట్‌గా నా కార్డ్ తీసుకొనెళ్ళాను లాంజ్ దగ్గరికి. అక్కడ ఏమైందంటే వాళ్ళు నా కార్డ్ మేబీ అక్కడ ఆ లాంజ్‌కి యాక్సెస్ లేదని చెప్పారు. ఇంకా శ్రవణ్ దగ్గర ఇంకొక కార్డ్ ఉంటే నాకిచ్చాడు. సో, ఇద్దరం అలాగా కాసేపు ఒక 2, 3 అవర్స్ ఉన్నాం మేము లాంజ్‌లోనే. మనల్ని ఎవరు ఏమి అడగరండి యాక్చువల్‌గా 2 అవర్స్ అయిపోయింది ఎళ్ళని ఎవరు చెప్పరు. మేమైతే లంచ్ వరకు ఉన్నాము. 12:30 వరకు ఉన్నాం. ఎందుకంటే మా ఫ్లైట్ 1:30 కదా! సో, 12:30కి వెళ్తే సరిపోతుంది. లేదా 12కెళ్తే సరిపోతుందని చెప్పేసి మేమింకా లాంజ్‌లోనే చాలా సేపు ఉన్నాము. ఇంకా బిస్కెట్‌ల కోసం, కొన్ని వీడియో క్లిప్స్, కంటెంట్ కోసం, ఇలా ఫోటోసు అలా చాలా తీసుకున్నామనమాట. శ్రవణ్‌కి ఏదో అవసరం ఉంటే ఇంకా మెడికల్ స్టోర్ కూడా లోపలే ఉంటుంది మనకి ఎయిర్‌పోర్ట్‌లోనే. సో, అక్కడ మేము కొన్ని కావాల్సిన థింగ్స్ శ్రవణ్‌కి తీసుకున్నాము. తర్వాత ఇంకా నౌ వి ఆర్ వెయిటింగ్ అనమాట. సో, ఫ్లైట్ వాళ్ళు చెప్తారు కదా! ఎక్కడికెళ్ళాలి ఏంటి అనేసి దానికోసం వెయిట్ చేస్తున్నాము. అక్కడి నుంచి శ్రవణ్ ఏదో చూస్తున్నాడు బయటకి. అందుకోసం నేను కొంచెం వీడియో క్యాప్చర్ చేశాను. అందుకే ఫోన్ లాక్కున్నాడు. అలా తెలియకుండా వీడియో తీస్తే మా ఆయనకి నచ్చదనమాట. కాకపోతే మనం యూట్యూబర్స్ కాబట్టి మనల్ని ఎవరు ఆపుతారు అని చెప్పి ఫోన్‌లకి వీడియోలు తీసాము. ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు అలా దారుణంగా రియాక్ట్ అవుతారు. అది కామన్. అక్కడ నన్ను హర్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ నేను అలిగాను. మళ్ళీ అలగ తీర్చడానికి తనే వీడియో క్యాప్చర్ చేస్తున్నాడు. ఇంకా అలా మేము కొట్టుకుంటూనే ఉంటాము. అది కామన్. ఇక్కడైతే మనము ఈ బస్ దగ్గరకొచ్చేసాము. మేము బుక్ చేసుకున్నది ఎయిర్ ఇండియా కాబట్టి అటు సైడ్ ఉంటుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్. సో, వాళ్ళు మనల్ని బస్‌లో తీసుకెళ్తారు. ఒక బస్ ఫిల్ అయిపోయింది కదా! అని చెప్పి మీరు టెన్షన్ పడొద్దండి. ఇంకొక బస్సొస్తది. సో, ఆ బస్‌లో మనం హ్యాపీగా అక్కడి దాకా ఎళ్ళిపోవచ్చు. చాలామంది టెన్షన్ పడతారు. ఈవెన్ మేము కూడా ఫస్ట్ టైమ్ కదా! కాకపోతే మాకు ఎక్స్‌పీరియన్స్ బట్టి ఏం తెలిసిందంటే, ఓకే. రష్ అవ్వకూడదు. కొంచెం టెన్షన్ లేకుండా ఉంటే ఆరాంగా ఎళ్ళొచ్చని అర్థమైంది. అండ్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఫ్లైట్ అనమాట నాకు, శ్రవణ్‌కి. నేను, శ్రవణ్ ఎప్పుడు ఫ్లైట్ జర్నీ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. యాస్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్స్‌గా మాకిద్దరికి ఫ్లైట్ జర్నీ అనేది ఒక డ్రీమ్ అనమాట. సో, ఇవాళ మేము ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకున్నాము. ఎవ్రీథింగ్ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాం అనగానే చాలామంది చాలా చెప్తారు. మీకేం డబ్బులున్నాయి ఎళ్తారని. ఎవరికీ డబ్బులు లేవు. మేము కూడా 6 మంత్స్ దాచుకొని ఆ డబ్బులతో ట్రిప్‌కెళ్ళామనమాట. సో, శ్రవణ్ అయితే నేను వీడియో క్లిప్స్ తీయమని చెప్పాను. మా ఇంట్లో అంటే మా బ్రదర్ ఒకసారి ఎళ్ళొచ్చారు. తను జాబ్ పర్పస్ మీద లాస్ట్ ఇయర్. అండ్ నేను ఈ ఇయర్ ఎళ్ళాననమాట. సో, నేను లాస్ట్ ఇయర్ ఎండ్‌లోనే ఎళ్ళాను. తను జాన్‌లోనే ఎప్పుడో ఎళ్లారు తన జాబ్ ట్రైనింగ్ కోసం. నేను ఇయర్ ఎండ్‌లో ఎళ్ళాను. సో, యాస్ ఎ ఎల్డర్ సిస్టర్‌గా నేను అందరికి చూపించుకోవచ్చు కదా! నేను ఇలా వెళ్ళొచ్చాను అని చెప్పి చాలా కబుర్లు చెప్పొచ్చు కదా నా కజిన్స్‌కి. అందుకోసం అని చెప్పి నేను వీడియో క్యాప్చర్
సో, అలా కొన్ని వీడియోస్, ఫోటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాము. ఇంకా లోపలొచ్చేసాక మనకు యాజ్ యూజువల్ మూవీలో చూపించినట్టే వాళ్ళక్కడ వెల్కమ్ చెప్తారు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు. ఇంకా మా సీట్స్‌లో మేమొచ్చి కూర్చున్నాము. ఇక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. పాపం శ్రవణ్ విండో సీట్ కావాలని చెప్పి బుక్ చేసుకున్నాడు. కాకపోతే దాన్ని నేను కొట్టేసాను. ఇంకా ఎయిర్ హోస్టెస్ వాళ్ళు మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఫ్లైట్ స్టార్ట్ అవ్వకముందు. అది ప్రతి ఫ్లైట్‌లోనూ ఇస్తారు. అది కామన్. ఇంకా మనకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఒక 5 మినిట్స్ రన్‌వే మీద తిరుగుతుంది ఫ్లైట్. దెన్ టేక్ ఆఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది కదా! సో, మేము విన్న దాని ప్రకారం ఏం చెప్పారంటే కొంతమంది సడెన్‌గా టేక్ ఆఫ్ అయినప్పుడు కొంచెం భయమనిపిస్తుందన్నారు. బట్ నాకైతే ఎలాంటి డిఫరెన్స్ అనిపించలేదు. ఈవెన్ నేను శ్రవణ్‌ని కూడా అడిగాను. తనకు కూడా డిఫరెన్స్ అనిపించలేదని చెప్పాడు. ఇంకా ఫైనల్‌గా అయితే ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ 5 డేస్ ఆఫ్ ట్రిప్ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా, మన ఇంటికెళ్ళిపోతే లేదా మన ఇంట్లో ఏం తిన్నా ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా అసలు. మాకు 5 డేస్‌గా బయటుండి ఆ ఫుడ్ నచ్చక కాకపోతే వెళ్ళాం కదా! అంత దూరం అని చెప్పి ఇంకా అడ్జస్ట్ అయిపోయాం తప్ప ఎక్కడికెళ్ళినా ఎండ్ ఆఫ్ ద డే ఇంటికెళ్ళిపోవాలనేది మైండ్‌లో ఖచ్చితంగా ఉంటుంది నాకైతే. అంటే ఇంటికి మించిన ప్రశాంతమైన ప్లేస్ ఇంకొకటి ఉండదనమాట నాకు. ఎస్పెషల్లీ ఇంకా ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయిపోగానే ప్రాణమైతే లేసొచ్చింది. ఇంకా మన ఫుడ్ మనం చేసుకొని తినొచ్చు ప్రశాంతంగా అనేసి. ఇంకా మనకు ఇక్కడ కూడా సేమ్ బస్సు ఉంటుంది. దాంట్లోనే పిక్ చేసుకొని వెళ్తారు ఎయిర్‌పోర్ట్ వరకు. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయాక అక్కడి నుంచి మనం లగేజ్ పిక్ చేసుకోవాలి. ఆ లగేజ్ దగ్గర అసలు 20 మినిట్స్ పట్టింది మాకు. మాదున్నది ఒకటే బ్యాగ్. ఆ బ్యాగ్ కూడా మేము 20 మినిట్స్ వరకు వెయిట్ చేసాము. ఆ తర్వాత పిక్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఇంకా క్యాబ్‌లో వెళ్ళాలి కదా! అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుందామంటే ఇక్కడ ఓలా వాళ్ళు ఒక ఫ్రాడ్ చేశారనమాట. అది చెప్తా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఓలాలో బుక్ చేసుకోమని చెప్పారు. బుక్ చేసుకున్నాము. కాకపోతే ఏమైందంటే వాళ్ళు డ్రైవర్ ఉంటారు కదా! క్యాన్సిల్ చేసేయండి భయ్యా ఇంకా తక్కువ తీసుకెళ్తా నేనని చెప్పాడు. సరే నమ్మి మేము క్యాన్సిల్ చేస్తే అక్కడికెళ్ళాకేమో ఎక్కువ చెప్పాడు. ఆ తర్వాతేమో ఇంకొక ఇద్దరిని ఎక్స్‌ట్రాగా యాడ్ చేశాడు. అడిగితే ఏదో మాట్లాడాడు నాన్‌సెన్స్. ఇంక మాకిద్దరికి ఓపిక లేక సరేలే ఏదో ఒకటని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అయ్యి ఎళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ కూడా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా డెకోర్ చేశారు. క్రిస్మస్ టైమ్‌లో వెళ్ళాం కాబట్టి ఇక్కడ కూడా డెకోర్ ఉంది. ఫైనల్లీ ఇంకా ఇంటికైతే సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయిపోయాము. ఒక 1 అవర్ పట్టింది మాకు ఎయిర్‌పోర్ట్ నుంచి మా ఇంటికెళ్ళడానికి. ఇంటికెళ్ళిపోతే ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా మా ట్రిప్ అయితే ఇలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. మా వీడియోస్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్. అంటిల్ ఆర్ నెక్స్ట్ వీడియో.